శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమ. దైవం మానుష రూపేణ. అధ్యాయం 7. సకల సాధు దేవతా స్వరూపము. నిర్గుణుడు నిరాకారుడు అయిన భగవంతుడు ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు. తపోనిష్ఠులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు. సామాన్యులను ఉద్ధరించడానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమి మీద లభిస్తుంటాడని భాగవతాది సద్గ్రంథాలు చెబుతున్నాయి. మహనీయుల రూపాలు వేరైనా వారిలో విరాజిల్లే సద్గురుతత్వం ఒక్కటే. దేవతలంటే రూపాలు కాదు, లోకాతీతమైన శక్తి సామర్థ్యాలే. సిరి సంపదలనిచ్చేది లక్ష్మి అని, విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గూర్చి శాస్త్రాలు చెబుతాయి. తమను ఆశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన దర్గాస్వామియే ధన్వంతరి. ధనధాన్యాలు ప్రసాదించడం వలన ఆయనయే లక్ష్మీదేవి. అందుకే సద్గురువు సకల సాధుస్వరూపి, సకల దేవతా స్వరూపి. చూడటానికి సద్గురువు సామాన్య మానవునిలాగే ఉన్నా సమర్పణ చేసి నమ్ముకున్న వారిని రక్షించటానికి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారము. సద్గురు లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. సద్గురువు భక్తులకిష్టమైన మహనీయులతో తాదాత్మ్యము, తానే సకల దేవతా స్వరూపము అనే అనుభవాలిచ్చి తద్వారా ఆయా రూపాలలో ఉన్న భగవంతుని తత్వంపై విశ్వాసాన్ని దృఢపరుస్తూ అంతటా ఉన్న భగవంతుడిని విజ్ఞప్తికి తెస్తారు. ఈ అధ్యాయంలో కూర్చిన వివిధ భక్తుల అనుభవాలే దీనికి నిదర్శనం. ఒకరోజు వెంకటగిరి గోపాల్, అతని స్నేహితుడు ఆశ్రమానికి వచ్చి రాత్రి నిద్ర చేశారు. గోపాల్ గారు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసేవారు. వచ్చిన రోజున గోపాల్ మిత్రుడు దర్గాలో నమస్కరిస్తుంటే ఒక అభయహస్తం సమాధుల మధ్య స్పష్టంగా కనిపించింది. తను భ్రమపడటం లేదని ధృవపరుచుకోవటానికి మిత్రుడు గోపాల్కు చెబితే అతను అలాంటివి పట్టించుకోవద్దన్నాడు. తర్వాత రోజు కావలి నుండి కొందరు భక్తులు ఆశ్రమానికి టెంకాయలు తీసుకుని వచ్చారు. స్వామి ఆశ్రమంలో అడుగుపెట్టిన వారిని చూడగానే వాళ్లను తెగతిట్టి, వీడు రోగం పోవాలని, వీడు డబ్బు కావాలని, వీడు మూట కావాలని వచ్చారు, మాకింకేమీ పని లేదా, ఫోండి రఫోండి అని ఆశ్రమం వాకిలి వరకు తరిమివేశారు. వాళ్ళు సందిగ్ధంగా వాకిలి బయటే నిల్చొని ఉన్నారు. కొంతసేపు అయ్యాక స్వామి వారిని దగ్గరకు పిలిచి ఆ టెంకాయలను అక్కడ పెట్టమన్నారు. స్వామి దృఢమైన విశ్వాసంతో ఈ కొబ్బరికాయ తీసుకోండి, మీ కోరికలు తప్పక నెరవేరుతాయని సవాలు చేసినట్లు ఉచ్చకంఠంతో పలికారు. ఇది గమనించిన గోపాల్ మిత్రుడు స్వామి వద్దకు వెళ్ళి టెంకాయ సమర్పించి స్వామి తాకినాక ఆ టెంకాయను తిరిగి తీసుకోవటానికి దోసిలి చాపాడు. వెంటనే శ్రీ స్వామి, నిన్న నీకు అభయహస్తం ఇచ్చాను కదా, ఇంకా మళ్ళీ ఇదెందుకు అంటూ అతనికి టెంకాయ ఇవ్వలేదు. క్రితం రోజు ఆయనకు అభయహస్తం కనిపించిన విషయం ఎవరూ చెప్పకుండానే స్వామి తెలియపరిచారు. ఆ అభయహస్తం ఇచ్చింది స్వామేనని చెబుతున్నారు. ఆ సమాధుల్లో మహనీయులకు ఆయనకు భేదం లేదని చెబుతున్నారు. మునగా బాలసుబ్రహ్మణ్యం గారు 1999లో షిరిడి వెళ్ళి వచ్చిన 3 నెలలకి దర్గాస్వామి వారి ప్రథమ దర్శనం కలిగింది. కొంతకాలం తర్వాత స్వామితో షిరిడి వెళదామనుకుంటున్నామని చెబితే మంచిది నాయన వెళ్ళిరా అని ఆశీర్వదించారు. వచ్చేటప్పుడు మన్మాడ్లో అశోక్ బాబా ఉంటారు, ఆయన దర్శనం చేసుకో, ఆయన చూడ్డానికి పిచ్చివాడిలా ఉంటాడు, ఆయన చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, మురికి కాలువల దగ్గర ఉంటాడు, ఆయన తిట్టినా కొట్టినా అరిచినా మీరు ఎదురు మాట్లాడవద్దని చెప్పారు. వారు షిరిడీ సాయి దర్శనమైనాక తిరుగు ప్రయాణానికి మన్మాడ్ స్టేషన్కి వచ్చారు. సుబ్రహ్మణ్యం గారు అశోక్ బాబాను చూడటానికి వెతుక్కుంటూ వెళ్ళారు. బాబా కనపడక నిరుత్సాహంతో తిరిగి స్టేషన్కు వెళ్ళారు. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అంతకుముందే అశోక్ బాబా 4 కుక్కలతో స్టేషన్లో దర్శనమిచ్చి ఏ ట్రైన్కు వెళ్తున్నారని అడిగారు. మేము ప్రక్కనున్న షాపులో అరటిపండు కొని ఇవ్వగా దాన్ని తిని బాబా ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారని చెప్పారు. ఆ విషయం తెలుసుకుని సుబ్రహ్మణ్యం గారు తనకు బాబా దర్శనం కాలేదని బాధపడ్డారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆశ్రమానికి వెళ్తే స్వామి దర్శనం అయ్యిందా అని అడిగారు. సుబ్రహ్మణ్యం గారు, స్వామి మా వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టి నేను బాబా కోసం వెతికాను, వారు నాకు కనబడలేదు, స్టేషన్లో ఉన్న మా వాళ్ళకి దర్శనం ఇచ్చి వెళ్ళారు అని బాధగా చెప్పారు. వెంటనే స్వామి, నాయనా నీకు ఆతృత ఎక్కువ, ఆయన్ని వెతుక్కుని పోయినావు, ఆయన్ని వెతికి కనుక్కోలేము, సద్గురుదేవా అని ఉన్న చోటనే మౌనంగా కూర్చొని ప్రార్థన చేస్తే ఆయనే నీ దగ్గరికి వచ్చేవారు కదా, ఆయన్ని చూడాలని ఊరంతా వెతికి వచ్చావు, ఆయన సాక్షాత్తు దత్తుడు నాయనా అని చెప్పారు. అప్పటిదాకా అశోక్ బాబా గొప్పతనం పూర్తిగా గ్రహించలేని సుబ్రహ్మణ్యం గారు వారు సాక్షాత్తు దత్తుడని వినేసరికి ఎంతో ఆశ్చర్యపోయారు.
కొంతకాలం తర్వాత జరిగిన విషయాన్ని మరలా గుర్తు చేసుకుని అశోక్ బాబా దర్శనం కాలేదని బాధపడుతూ స్వామి దగ్గర ప్రస్తావన చేశారు. స్వామి, నాయనా, నువ్వు ఆయన్ని వెతుక్కుని పోయినావు, దేవుణ్ణి వెతికి చూడలేవు. ఉన్న చోటనే సద్గురువు ఆశీర్వాదం ఉంటే ఆయన దర్శనమిస్తారు. నువ్విప్పుడు దర్శనం కాలేదని బాధపడుతున్నావు కదా, ఇస్తాంలే పో అన్నారు. ఆ రోజు రాత్రి ఆయనకు స్వప్నంలో సాక్షాత్తు షిరిడీ సాయినాథుడు సింహాసనంలో కూర్చుని యోగ నిద్రలో ఉన్నట్టు దర్శనమైంది. వారి అబ్బాయి, బాబా ఇలా ప్రత్యక్షంగా వచ్చారా అని బాబాని ముట్టుకొని చూస్తున్నాడు. బాబా ఒక మిద్దంత ఎత్తున్నారు. అప్పుడే అశోక్ బాబా, దర్గా స్వామి మరియు చాలామంది మహనీయులు దర్శనమిచ్చారు. తర్వాత రోజు స్వామి దగ్గరికి వెళితే ఆయన ఏమీ చెప్పకుండానే, అయ్యాడా, దర్శనమిచ్చారా అని అడిగారు. ఆయన దర్శనమిచ్చారని చెప్పగా స్వామి, మంచిది నాయన, నీవెప్పుడైతే నమ్ముతావో వాళ్ళు ఖచ్చితంగా దర్శనమిస్తారు, తోడు ఉంటారు అని చెప్పారు. ఈ సంఘటనతో మహనీయుల రూపాలు వేరైనా వారందరిలో ఉన్న సద్గురువు ఒక్కడే అని సుబ్రహ్మణ్యం గారి మనసుకు దృఢంగా నాటుకుంది. సుబ్రహ్మణ్యం గారు స్వామి దగ్గర జరిగిన అనుభవాలు జాగ్రత్తగా విచారించి చూచుకోగా స్వామి బోధించే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుందని గ్రహించారు. ఆయన ప్రయత్నించినా అశోక్ బాబా గారి దర్శనం అవ్వలేదు. ప్రయత్నం చేయకపోయినా వారి కుటుంబ సభ్యులకు దర్శనమిచ్చారు. ఆయన బాధతో స్వామితో విన్నవించుకుంటే ఆయన ప్రయత్నాల కన్నా సద్గురు ఆశీస్సులు ఎంత ముఖ్యమో మనస్సుకు హత్తుకునే అనుభవం ఇచ్చారు. చాలామంది మహనీయుల స్వప్న దర్శనమిచ్చి రూపాలు వేరైనా సద్గురువు ఒక్కడేననేది ఆయనకు దృఢపరిచారు. అంతేగాక ఆయనకు స్వప్న దర్శనమైందని సుబ్రహ్మణ్యం గారు ఏమీ చెప్పకుండానే స్వామి మొదట ప్రస్తావన చేసి సర్వజ్ఞులని తెలియపరిచారు. 2011 జనవరి 30వ తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటల పైన ప్రొద్దుటూరు నుండి శ్రీ 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 కృష్ణయ్య స్వామి శ్రీ దర్గా స్వామి ఆశ్రమానికి వచ్చారు. ప్రతి ఆదివారము ప్రొద్దుటూరులో ఒక భక్తుడు తన కారును తెచ్చి శ్రీ కృష్ణయ్య స్వామి వారి దగ్గర ఉంచుతాడు. శ్రీ స్వామివారు వచ్చి ఎక్కి ఎక్కడికి పొమ్మంటే అక్కడికి తీసుకుపోతారు. ఆ రోజు కృష్ణయ్య స్వామి బండిని దర్గా స్వామి వారి ఆశ్రమానికి నడిపించమన్నారు. వారు వచ్చే సమయానికి ఆశ్రమంలో భక్తులు ప్రతిరోజు జరిగే సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేస్తూ ఉన్నారు. వస్తున్న కారును చూసి శ్రీ దర్గా స్వామి కృష్ణయ్య స్వామి వస్తున్నారని పదే పదే చెప్పడంతో భక్తులందరూ ఆశ్రమం బయటకు వచ్చి ఉత్సాహంగా అరుస్తున్నారు. కృష్ణయ్య స్వామి వారు త్వరగా పోనీ అని అరుస్తూ బండి నడుపుతున్న డ్రైవర్ భుజం మీద కొడుతున్నారు. అప్పటికి శ్రీ దర్గా స్వామి వయోభారం వలన ప్రయాసతో శ్రీ కృష్ణయ్య స్వామి కారు దగ్గరకు వచ్చారు. ఆశ్రమంలోని భక్తులు శ్రీ కృష్ణయ్య స్వామి పాదాలు కడగాలని నీళ్ల చెంబుతో కారు వద్దకు వచ్చారు. శ్రీ కృష్ణయ్య స్వామి కారు దిగకుండానే ఆ చెంబు లాక్కొని తన అలవాటు ప్రకారం అందులోని నీళ్లు భక్తులపై విసిరారు. నీళ్లు పైపుతో పట్టి భక్తులపై చల్లడం శ్రీ కృష్ణయ్య స్వామి అలవాటు. తర్వాత ఆ చెంబును భక్తులపైన పడేసి ఒక పెద్ద కమలాపండు తీసుకొని శ్రీ దర్గా స్వామి వారి దోసిట్లో పెట్టారు. శ్రీ కృష్ణయ్య స్వామి కొన్ని కిస్మిస్ పళ్ళు, పచ్చిశనగలు భక్తులపై విసిరారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకున్నారు. శ్రీ కృష్ణయ్య స్వామి కారులో నుండి దిగలేదు. భక్తులు కారు చుట్టూ చేరి సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. కొద్దిసేపటి తర్వాత శ్రీ కృష్ణయ్య స్వామి డ్రైవర్ వీపు మీద గుద్దుతూ కారు వెనక్కు తిప్పమని అరుస్తున్నారు. డ్రైవర్ కారును వెనక్కు తిప్పి తిరుగు ప్రయాణం అయినారు. శ్రీ దర్గా స్వామి ఆ కమలా పండును అందరూ పంచుకొని తినమని ఒక భక్తుని చేతికి ఇచ్చారు. శ్రీ కృష్ణయ్య స్వామి కొన్నిసార్లు శ్రీ దర్గా స్వామి వారి ఆశ్రమానికి వచ్చి వెళ్ళారు. భక్తులు చూడగా వారిరువురు సంభాషించుకున్న సందర్భం లేదు. ఒకరినొకరు చూచుకున్న తర్వాత శ్రీ కృష్ణయ్య స్వామి తిరిగి వెళ్ళేవారు. వేణుగోపాల్ గారు కల్పాకం ఇలా చెప్తున్నారు. ఒకసారి నేను, నా భార్య, అత్తగారు, సహోద్యోగి, ఇంకొక 2 భక్తులము దర్గాస్వామి దర్శనం చేసుకుని ప్రొద్దుటూరు కృష్ణయ్య స్వామిని దర్శించుకుందామని గొలగమూడి నుండి బయలుదేరాం. స్వామి ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని దగ్గరకు తీసుకొని మాట్లాడారు. ప్రొద్దుటూరు కృష్ణయ్య స్వామి దర్శనానికి వెళదామనుకుంటున్నామని చెప్పాము. దానికి దర్గాస్వామి, కృష్ణయ్య స్వామి దర్శనం చేసుకుంటారా అని వెంటనే బిగ్గరగా, ఏ కృష్ణయ్య, వీళ్ళకి దర్శనమివ్వు అని అన్నారు. తర్వాత మేము ప్రొద్దుటూరులో కృష్ణయ్య స్వామి ఉండే నివాసానికి వచ్చేసరికి రాత్రి 8 గంటలయ్యింది. అప్పుడు స్వామి భోజనం చేస్తున్నారు. మరునాడు ఉదయమే దర్శనమని అక్కడ ఉన్నవారు చెప్పారు. కానీ దర్గాస్వామి దయవలన మాకు కృష్ణయ్య స్వామి దర్శనం కిటికీ గుండా జరిగింది. ఆ తర్వాత స్వామి ప్రసాదం లభించింది. ఆ రాత్రికి ప్రొద్దుటూరులోనే బస చేశాము. తర్వాత రోజు దర్శనమయ్యాక స్వామిని వీడియో తీస్తుంటే ఆయన తమ మీద ఉన్న చొక్కా తీసి నా మీదకి కొట్టారు.
అది మహాప్రసాదంగా స్వీకరించాను. మా అత్తగారు 2-3 సంవత్సరాల నుండి తలనొప్పితో బాధపడుతుండేవారు. ఏమీ అడగకుండానే స్వామి తనంతట తానే విసనకర్ర వెనుకకు తిప్పి మా అత్తగారి తల మీద కొట్టారు. ఈ సంఘటన తర్వాత ఆవిడికి తిరిగి తలనొప్పి రాలేదు. తృప్తిగా కృష్ణయ్య స్వామి దర్శనము ప్రసాదము లభించటానికి దర్గా స్వామి ఆశీస్సులే కారణమని తలుస్తున్నాను. కడప అవధూతేంద్ర స్వామితో ఆధ్యాత్మిక మైత్రి. శ్రీ సద్గురు దర్గా స్వామి వారి భక్తులు చాలామంది కడపలో ఉన్నారు. అది 1960వ సంవత్సరం అక్టోబర్ నెల శ్రీ సద్గురు దర్గా స్వామి వారు కడప విచ్చేసి కొందరు భక్తులను ఆశీర్వదించి చేతిలో ఒక ఖర్జూరపు పండును ఉంచుకొని వైవీచలం వీధిలో వస్తున్నారు. శ్రీ అవధూతేంద్రులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కూర్చొని ఉన్నారు. ఆ మహనీయుని చూడగానే శ్రీ సద్గురు దర్గా స్వామివారు ఆదరభావంతో దగ్గరకు వెళ్ళి చేతనున్న ఖర్జూర ఫలమును స్వామివారికి సమర్పించారు. అవధూతేంద్రులు ఖర్జూరం గ్రహించడానికి అన్నట్లుగా ఎడమ చేయి ముందుకు చాపి తల దక్షిణం వైపు తిప్పి హూ అన్నారు. శ్రీ దర్గా స్వామి, ఎడమ చేయి చాపావే, కుడి చేయి పట్టు ఇస్తానో. అవధూతేంద్రులు, కుడి ఎడమలు ఉన్నాయా? శ్రీ దర్గా స్వామి, నిన్ను కదిలించేదానికే అలా అడిగాను. అవధూతేంద్రులు లేచారు. చిన్నగా వైవీచలం వీధిలోకి వెళ్ళిపోయారు. సద్గురు దర్గా స్వామి ఆయనను అనుసరించారు. అవధూతేంద్రులు, మళ్ళీ వచ్చావా? శ్రీ దర్గా స్వామి, నేను నిన్ను వదిలేదానికి రాలేదు. అవధూతేంద్రులు, ఏం తీసుకుందామని వెంటాడతావు, పోతావా లేదా అని హూంకరించారు. శ్రీ సద్గురు దర్గా స్వామివారు పట్టువదలక స్వామివారిని అలాగే వెంబడించారు. అవధూతేంద్రులకు భోజనం ఏర్పాటు చేశారు. శ్రీ దర్గా స్వామివారు తర్వాత కొన్ని అరటిపండ్లు కొని అవధూతేంద్రులకు సమర్పించబోయారు. ఏమనుకున్నారో ఏమో, అవధూతేంద్రులు ఒక్కమారు ఆగ్రహావేశపరులై తన కుడి చేతితో శ్రీ దర్గా స్వామివారి చెక్కిలిపై ఒక చురక అంటించారు. అంతటితో ఆగక తన పవిత్ర పాదస్పద్మములతో శ్రీ సద్గురు దర్గా స్వామివారిని ఒక్క తోపు తోశారు. ఆ త్రోపుకు ఇరువురు స్వాములు కింద పడ్డారు. వీరిద్దరి వింత ప్రవర్తన అక్కడున్న ఎవరికీ బోధపడటం లేదు. ఆ మహనీయులిద్దరికీ ఆ సంఘటన సర్వసహజంగా ఉన్నదే కానీ తామేదో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నామన్న స్ఫురణ కలగటం లేదు. అవధూతేంద్రులు లేచి వైవీచలం వీధి వెలుపలకు దారితీశారు. శ్రీ సద్గురు దర్గా స్వామివారు ఆయన్ను అనుసరించారు. వీరిరువురు దారి వెంట వెళ్తుంటే ఆ వింతను చూడటానికి ఎందరో జనులు పోగయ్యారు. వదలక వారు ఈ స్వాముల వెంట వెళ్తున్నారు. కడపకు దక్షిణంగా అగ్రహారం అనే ఒక చిన్న పల్లె ఉన్నది. ఆ పల్లెకు దక్షిణంగా బుగ్గవంక అనే వాగు సాగుతుంది. అవధూతేంద్రులు శ్రీ సద్గురు దర్గా స్వామివారు ఆ ప్రదేశం చేరుకున్నారు. అప్పటికి సాయంత్రం అయ్యింది. వారు అంతరంగంలో సంభాషించుకున్నదేమిటో తెలియదు కానీ అక్కడికి వెళ్ళాక శ్రీ అవధూతేంద్రులు ప్రసన్నులయ్యారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. శ్రీ అవధూతేంద్రులు శ్రీ దర్గా స్వామి శిరస్సుపై ఆశీర్వాదపూర్వకంగా హస్తముంచారు. వర్ణనాతీతమైన బ్రహ్మానందంలో ఆ ఇరువురు ఓలలాడారు. పై సంఘటనలో జరిగిన మరుసటి దినము అవధూతేంద్రులు కడప పాత బస్టాండ్ వద్ద కూర్చొని ఉన్నారు. అప్పుడు అక్కడికి దర్గా స్వామివారు వచ్చారు. శ్రీ దర్గా స్వామివారు కొన్ని ఇడ్లీలను అవధూతేంద్రులకు సమర్పించారు. శ్రీ అవధూతేంద్రులు వాటిని చేతిలోకి తీసుకుని ఆరగిస్తున్నారు. అంతలో దారిని పోయే ఒక మేక వాటిని ఆశించి వచ్చింది. అవధూతేంద్రులు ఆ పో అని అదిలించారు. అందుకు శ్రీ దర్గా స్వామివారు, అది కూడా బ్రహ్మమే కదా, దానికిస్తే ఏమి అని ప్రశ్నించారు. శ్రీ అవధూతేంద్రులు ఆయన్ను సూటిగా చూసి ఆ అన్నారు. తర్వాత ఇడ్లీ తినలేదు. మిగిలిన ఇడ్లీని శ్రీ సద్గురు దర్గా స్వామివారు ఆయన బృందం స్వామివారి ప్రసాదంగా స్వీకరించి ఆరగించారు. శ్రీ అవధూతేంద్రులకు శ్రీ సద్గురు స్వామివారికి అవ్యాజమైన అనుబంధం ఏదో ఉన్నది. ఒకనాడు శ్రీ అవధూతేంద్రులను శ్రీ దర్గా స్వామివారు అనుసరించారు. స్వామివారు నేరుగా వెళ్ళి బుగ్గవంకలోని మురికి నీటిలోకి దిగారు. అవధూతేంద్ర స్వామి, ఈ మురికి నీటిలోకి నీవు రాగలవా? మున్సిపాలిటీ కాలువల గుండా బుగ్గవంక చేరుకున్న ఆ మురికి నీరు మహా దుర్గంధభూయిష్టంగా ఉంటుంది. నల్లని రంగులో క్రిములకు మలమాలిన్యాలకు నిలయమై చూపరులకు జుగుప్స కలిగించే విధంగా ఉంటుంది. దర్గా స్వామి అని అంటూ ఆ నీటిలోకి దిగారు. అంతేకాకుండా శ్రీ అవధూతేంద్రుల పాదోదకమని భావించుకుని ఆయన పాదముల క్రింద నీటిని చేతిలోనికి తీసుకుని తీర్థంగా ఆపోసనం పట్టారు. శ్రీ అవధూతేంద్రుల పరీక్ష నెక్కటం అంత సులువైన పని కాదు. సర్వం కల్విదం బ్రహ్మ అను మాటను అక్షర సత్యంగా భావించారు. ఆయన అసహ్యించుకునే పదార్థం అంటూ సృష్టిలో ఏదీ లేదు. అన్నింటా పరమాత్మనే దర్శిస్తూ తన శిష్యునికి కూడా దానినే ఉద్బోధించారు ఆయన. అవధూతేంద్రుల వద్దకు ఎందరో యోగ పురుషులు వచ్చి వెళ్ళేవారు. అవధూతేంద్ర స్వామి దర్గా స్వామి వారికి లంబికా యోగాన్ని నేర్పిన గురువు. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారితో ఆధ్యాత్మిక మైత్రి. ఒంగోలు నుండి కేవి రంగారావు గారు ఇలా చెబుతున్నారు.
పూజ్య శ్రీ దర్గా స్వామీజీ వారిని నేను ప్రథమంగా దర్శించడం కేవలం ఆచార్య భరద్వాజ గారి అనుగ్రహం వల్లనే. తర్వాతి కాలంలో చాలాసార్లు స్వామీజీ మాతాజీల దర్శనం చేసుకున్నాను. వారి అనుగ్రహం ఆశీర్వాదం వల్ల నా కుమారుని విద్య, మా పెద్దమ్మాయి వివాహం అన్నీ అనుకోని విధంగా జరిగిపోయాయి. 1. మాస్టర్ గారి శిష్యులు కడప రామచంద్రయ్య గారు నన్ను స్వామివారి దర్శనానికి రమ్మన్నారు. నేను ఆచార్యుల వారు వారిని చూడలేదు కదా, వద్దులే అని అన్నాను. కాదు, ఒకసారి చూసి వద్దాము, రమ్మన్నారు. సరే, నేను వారిని దర్శించడం మాస్టర్ గారికి ఇష్టమైతే స్వామివారే నాకు దక్షిణ ఇవ్వాలి అని మనసులో చెప్పుకున్నాను. దారి పొడుగున ఈయన మహాత్ముడా, సిద్ధుడా, జ్ఞాన అనేదే నా ఆలోచన. అక్కడ నన్ను చూస్తూనే ఓహో రంగనాయకమ్మ కొడుకా అని పిలిచి, మా ఆవిడ పేరు కూడా రంగనాయకమ్మే అని స్వామివారు అన్నారు. తర్వాత అందరూ దక్షిణిచ్చారు. నేను ఇవ్వలేదు. వారే నాకు 5 రూపాయలు దక్షిణిచ్చి ఇది నీ గురుప్రసాదం అని అన్నారు. ఈ సన్నివేశంతో నాకు వారిపై గురుత్వం ఏర్పడింది. 2. తర్వాతి కాలంలో నా కుమారుడు బీటెక్ మరియు నా పెద్దమ్మాయి ఎంఎస్సి విద్యాభ్యాస ఖర్చులు శ్రీ స్వామివారు, అమ్మయ్య గారు భరించారు. ఆ రోజుల్లో సుమారు 80,000 రూపాయలు. నా పిల్లల ఉన్నత చదువులకు సరిపడా ఆర్థిక స్తోమత నాకు లేదు. ఇది కేవలం స్వామి, అమ్మయ్యల కృప వల్లనే సాధ్యపడింది. ఈ సందర్భంగా శ్రీ స్వామివారు చెప్పిన క్రింది మాటలు నాకు ఎల్లవేళలా జ్ఞాపకం ఉంటాయి. నీ గురువు సిద్ధి పొందుతూ నిన్ను చూడమని నాకు చెప్పారు. నీ బిడ్డల చదువులకు ఇచ్చేదంతా గత జన్మలో నీ డబ్బే. దమ్మపేట నుండి ఒక భక్తురాలు పంచుకున్న అనుభవాలు. నేను సాయిబాబాను పూజిస్తూ ఉంటాను. పూజలో సాయిబాబాకు ఉదయం పాలు, సాయంత్రం నీళ్లు, వేసవికాలంలో మధ్యాహ్నం పూట కొబ్బరి నీళ్లు నివేదించేదాన్ని. సాయి సన్నిధి పారాయణ, మిగిలిన మహనీయుల చరిత్ర పారాయణలు చేస్తుండేదాన్ని. దమ్మపేట నుండి 10-15 మంది సత్సంగ సభ్యులం దర్గాస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నన్ను ఉద్దేశించి పాలు పెడతావా, నీళ్లు పెడతావా, కొబ్బరి నీళ్లు పెడతావా అని అడిగారు. అంటే నేను సాయిబాబాకు నివేదించేవి స్వామికి చెందుతున్నాయని తెలిసి సాయిబాబా, దర్గాస్వామి వేరు కాదు ఒకటేనని స్ఫురించి స్వామి మీద విశ్వాసం పెరిగింది. కొంత సమయం తర్వాత మరలా స్వామి నాతో, అమ్మ, నీవు చేసే పారాయణలన్నీ చూస్తున్నాను. నీకు త్వరలో ఇబ్బందులు రాబోతున్నాయి. సాయిబాబా చూసుకుంటారు అన్నారు. తర్వాత ఒకేసారి నా 2 తమ్ముళ్ళు చనిపోయారు. చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. నిదానంగా కోలుకొని పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు. మా పిల్లవాడు ఒకరోజు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళబోతూ దేనికో వెతుకుతుంటే వెంకయ్య స్వామి ఫోటో చేతిలోకి వచ్చింది. స్వామి కనబడ్డారన్న విశ్వాసంతో ఈసారి తప్పకుండా ఉద్యోగం వస్తుందనుకొని వెళ్ళాడు. స్వామి దయ వలన ఉద్యోగం వచ్చింది. శ్రీ సాయిబాబా, శ్రీ దర్గాస్వామి, శ్రీ వెంకయ్య స్వామి ఒకటేనని నమ్ముతున్నాను. నాంపల్లి బాబా సమాధి మందిరంలో పనిచేసిన పూజారి రాజుగారు గొలగమూడిలో ఉంటున్నప్పుడు దర్గాస్వామి ఒక ధర్మసత్రం ప్రారంభోత్సవమునకు గొలగమూడి వచ్చారు. రాజుగారు ఆయన దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి సుబ్రహ్మణ్య సార్ గారి సలహా మేరకు రాజుగారికి దర్గాస్వామి ఆశ్రమంలో ఉండి సేవ చేసుకోవాలనే కోరిక ఉండేది. గొలగమూడిలో ఉండే మిలిటరీ స్వామి కూడా స్వామి దర్శనానికి వస్తాననేసరికి ఒకరోజు ఇద్దరూ కలిసి వెళదామనుకున్నారు. రాజుగారికి ప్రయాణానికి ముందు రోజు రాత్రి స్వప్నంలో దర్గాస్వామి, అమ్మయ్య గారు చాలాసేపు కనబడ్డారు. వారు అనుకున్న విధంగా గొలగమూడి నుండి దర్గాల దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం 7 గంటలయింది. అప్పటికి స్వామి దర్గాలో దీపం పెట్టి ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు. సామాన్యంగా ఆ తర్వాత స్వామి కొత్తగా వచ్చిన వాళ్లతో మాట్లాడరు. ఇదే విషయాన్ని రాజుగారికి అక్కడున్న వాళ్ళు తెలియజేసి రాత్రికి ఆశ్రమంలో నిద్ర చేసి మరునాడు దర్శనం చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇంతలో పాల రామయ్య గారు వచ్చి, ఇక్కడ వెంకయ్య తాత దగ్గర నుండి వచ్చిన రాజును స్వామి రమ్మంటున్నారని చెప్పేసరికి స్వామి దగ్గరికి వెళ్ళారు. పడుకున్న స్వామి లేచి రాజుగారిని చూస్తూ, రారా, నువ్వు వస్తున్నావని సాయిబాబా చెప్పారు అని చాలా ఆప్యాయంగా మాట్లాడారు. స్వామి సర్వజ్ఞత్వం చూచి రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. తర్వాతి కాలంలో రాజుగారు కొన్ని నెలలు దర్గాస్వామి సేవలో ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆయనకు ఒకసారి మలేరియా జ్వరం వచ్చి చికిత్సకు నెల్లూరు వెళ్ళారు. మలేరియా నయమై ఆరోగ్యం పుంజుకున్నాక షిరిడీ వెళ్ళి కొంతకాలం అక్కడ ఉన్నారు. ఆ సమయంలో హైదరాబాదులోని శ్రీ నాంపల్లి బాబా గారు కూకట్పల్లిలో ఉండేవారు. వారి వయస్సు రీత్యా చాలా పెద్దవారు. ఆయన్ను కనిపెట్టుకొని సేవ చేయడానికి ఒక మనిషి అవసరం కలిగింది. నాంపల్లి బాబా గారి భక్తులు విచారించగా రాజుగారి గురించి తెలిసింది. రాజుగారిని హైదరాబాద్ వచ్చి నాంపల్లి బాబాకు సేవ చేసుకుంటారేమోనని అడిగారు. రాజుగారు నాంపల్లి బాబా వారి సేవ చేసుకోవటమో లేక షిర్డీలోని సాయినాథుని సేవలో నిలబడటమో నిర్ణయించుకోలేకపోయారు. ఈ పరిస్థితిలో దర్గాస్వామి వారి మార్గదర్శనం కొరకు ఫోన్ చేస్తే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అని స్వామి చెప్పారు. రాజుగారు స్వామి సూచన మేరకు నాంపల్లి బాబా సేవకు వెళ్ళారు.
తర్వాత కొన్నాళ్ళకు ఆయనకు వీపు క్రింద నొప్పిగా ఉండేది. ఆయన అదేమైనా వ్యాధేమోనని తలచి నాంపల్లి బాబాకు చూపిస్తే ఆయన చూశారు కానీ ఆ నొప్పి తగ్గలేదు. నాంపల్లి బాబా సమాధి అయిన తర్వాత విగ్రహం ఎలా తయారు చేయించాలి, సమాధి దగ్గర ఎలా సేవ చేయాలి అనే విషయాలను తెలుసుకోవటానికి దర్గాస్వామి వద్దకు వెళ్ళారు. స్వామివారు ఆ విషయాలను వివరంగా చెప్పి రాజుగారి సందేహాలు తీర్చారు. ఈ సందర్భంలో రాజుగారు ఆయన వెన్నునొప్పి గురించి స్వామికి చెప్పారు. స్వామి ఆయన్ను వెనక్కు తిరగమని చెప్పి బెత్తంతో రుద్ది భయపడాల్సింది ఏమీ లేదని చెప్పారు. చాలా కొద్ది రోజుల్లో ఆ నొప్పి తగ్గిపోయింది. సమాధి మందిరంలో నాంపల్లి బాబా గారి సేవ చేసుకోగలిగారు. ఈ విధంగా రాజుగారిని నాంపల్లి బాబా దగ్గరకు వెళ్ళమని ప్రోత్సహించడమే గాక ఆయన అనారోగ్యాన్ని తొలగించి ఆయన తృప్తికరంగా నాంపల్లి బాబాను సేవించుకునే భాగ్యం కలిగించారు. దమ్మపేట గ్రామం నుండి రవిగారి తల్లిగారి అనుభవం. మా బంధువులు మోసం చేసి మా ఆస్తి అంతా హస్తగతం చేసుకున్నారు. చదువురాని నేను మానసిక ఒత్తిడులకు, విపరీతమైన అనారోగ్య బాధలకు గురయ్యాను. ఆస్తి పోవుటచే నా కుమార్తె వివాహం చేయలేకపోయాము. నాకు పిచ్చి పట్టిందని, చనిపోతానని అందరూ తలచారు. ఇంట్లో ఎవ్వరూ అన్నం ముట్టలేదు. మేము చాలా ప్రార్థనలు చేశాము. ఒక రాత్రి ఆజానుబాహుడు బొజ్జగలిగి నుదుట నామాలు ధరించిన వారు పద్మాసనంలో కూర్చొని కనిపించి, ఎందుకమ్మా బాధపడుతున్నావు? నేనున్నానుగా, మీరు ధర్మంగా మంచిగా ఉండండి అని ఎంతో ప్రేమగా, లాలనగా చాలాసేపు ఓదార్చారు. కేవలం ఈ కళ ప్రభావం వలన తెల్లవారేసరికి ఎంతో ధైర్యం వచ్చి అంతా వారు చూసుకుంటారనే భావంతో 90% కోలుకున్నాము. ఆ స్వప్నంలో నన్ను ఓదార్చిన వ్యక్తి పోలికలు చెప్పగా నా కుమార్తె అక్కల్కోట స్వామి సమర్థుల వారి బొమ్మ చూపించింది. ఆశ్చర్యంగా స్వామివారి పోలికలు నాకు స్వప్నంలో కనపడిన వ్యక్తికి సరితూగిపోయినాయి. కొన్నాళ్ల తర్వాత మా స్థలంలో మా బంధువులు షాపులు కట్టించి ఇతరులకు అమ్మేశారు. నేను శ్రీ వెంకయ్య స్వామి వారిని తలుచుకొని, స్వామి వారికి డబ్బు బలం ఉంది కనుక మీరేమీ చేయలేకున్నారా అని నిష్ఠూరాలాడాను. నిద్రపట్టి స్వప్నం వచ్చింది. స్వప్నంలో శ్రీ దర్గాస్వామి వారు మా ఇంటికి వచ్చి తృప్తిగా భోంచేశారు. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నీవు దేనికి కంగారు పడవద్దు అని వెళ్ళిపోతున్నారు. వెంటనే శ్రీ దర్గాస్వామి వారు షిరిడీ సాయిగా రూపాంతరం చెందారు. బాబాను చూపించి ఇంట్లో అందరినీ దర్శించుకోమన్నాను. తర్వాత శివపార్వతులు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి 3 ముఖాలతో శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చి స్వప్నం అదృశ్యమైంది. ఈ విధంగా నాకు శ్రీ దర్గాస్వామి దత్తుని రూపాలైన ఇతర మహాత్ములు కూడా తన రూపమేనని చెప్పారు. దమ్మపేట నుండి సూర్య చంద్రారావు గారు శ్రీ దర్గాస్వామి వారిని దర్శించారు, కానీ వారు ఆయనకు ఏ దేవతగానూ దర్శనమివ్వలేదే అనుకున్నారు. శ్రీ దర్గాస్వామి వారి నుండి వచ్చిన 2వ రోజున శ్రీ స్వామివారు ఒక కొండ మీద గల పెద్ద బండ మీద కూర్చొని ఉన్నారు. ఆయన చూస్తుండగానే 10 శిరస్సులు గల సుబ్రహ్మణ్య స్వామిగా మారిపోయారు. ఇది ఆయన చాలా స్పష్టంగా చూశారు. ఆయనకి ఈ విషయం తలుచుకుని ఒళ్ళు జలదరించింది. ఆయనకు చిన్నప్పటి నుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎనలేని ప్రీతి. ఆయన ప్రీతిని అనుసరించి శ్రీ దర్గాస్వామి వారు దర్శనమిచ్చి తాము సద్గురువునని ఆయనకు దృఢపరిచారు. శ్రీ సద్గురు దర్గాస్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. స్వామివారు తరచూ రూపాలు వేరైనా లోపల చైతన్యం ఒకటే అని చెప్పేవారు. 2011 ఏప్రిల్ 24 శ్రీ సత్యసాయిబాబా గారి పుణ్యతిథి. 2 వారాల ముందర నుండి వార్తాపత్రికలలో ఆయన అనారోగ్యం గురించి వార్తలు వస్తున్నాయి. ఆశ్రమంలో ఎప్పటిలాగే ఉదయం 7:45కి ఆరతి అయినాక స్వామి వచ్చి అమ్మయ్య సమాధి ముందర కూర్చున్నారు. ఇంతలో గోవర్ధన్ గారు వచ్చి బాబాగారు పరమపదించారనే వార్త స్వామికి తెలియజేసినారు. స్వామి ఒక్క క్షణం మౌనం వహించి ప్రక్కనే ఉన్న పంచాంగం తీసుకొని చూసినారు. ఆ సమయానికి ఆదివారం, సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం 3 కూడా సూర్యభగవానునికి చెందినవి. ఆయన సూర్యనారాయణుని వంటివారు, మనము మినుగురు పురుగుల వంటివారం అని కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. ఈ సంఘటన స్వామి ఔదార్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం. విశాఖపట్నం భీమిలి వద్ద ఒక కొండ మీద యోగానంద అనే ఒక సిద్ధపురుషుడు చాలా కాలం నివసించినారు. స్వామివారు ఎప్పుడు విశాఖపట్నం వెళ్ళినా దాఖలాలు లేవు. ఒకసారి గుంటూరు భరద్వాజ స్వామి సన్నిధిలో ఉండగా, నాయన యోగి బాగున్నాడా అని అడిగారు. భరద్వాజ ఈ యోగానంద గారిని అప్పుడప్పుడు దర్శించేవాడు. స్వామి చిన్మయానందుల వారు తమ సాధనలో ఉత్తీర్ణులై జ్ఞానం పొంది గీతాజ్ఞాన యజ్ఞాలు చేస్తూ దేశమంతా సంచరిస్తున్న కాలంలో దర్గాకు కూడా రావటం తటస్థించింది. ఒక సిద్ధపురుషుని మరి ఒక సిద్ధపురుషుడు మాత్రమే గుర్తించగలడనే చందాన చిన్మయానందుల వారు స్వామిని చూడగానే వారిని గుర్తించారు. మీ వంటి వారు ఇటువంటి మారుమూల ప్రదేశంలో ఉండటం కన్నా దేశ సంచారం చేస్తూ ప్రజలను జాగృతులను చేయటానికి మాతో కలిసి రండి అని అడిగారు. అందుకు స్వామి సున్నితంగా నిరాకరించి, స్వామి మా గురువుగారి ఆజ్ఞానుసారం మేమిక్కడ నిలబడటం జరిగింది అని చెప్పారు.
అయితే చిన్మయానందులు వారు అడిగినందుకు తర్వాత కాలంలో తమ తరపున ఒకరిని పంపుతామని చెప్పారు. తర్వాతి కాలంలో చిన్మయ మిషన్ ఏర్పాటైనాక మిషన్లో చేరి సేవ చేసే బ్రహ్మచారులు, సన్యాసులు కొంతమంది స్వామి దగ్గరకు వచ్చి మార్గదర్శనం పొందేవారు. వీరు స్వామి వద్దకే కాక వారు పనిచేసే ప్రాంతాల్లో ఉండే ఇతర సిద్ధపురుషులను కూడా దర్శిస్తుంటారు. ఆదోనిలో స్వామి ప్రమేయానంద పనిచేస్తుండేవారు. ఆయన శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురం, కురువపురంలో ఉండే శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజు అనగా విఠల్ బాబా మరియు స్వామి దగ్గరకు వెళ్తుండేవారు. మాటల సందర్భంలో స్వామి గురించి శ్రీ విఠల్ బాబాకు తెలియజేశారు. 2012 సంవత్సరంలో స్వామి సహస్ర చంద్ర దర్శనానికి కొంచెం అటు ఇటుగా విఠల్ బాబా గారు దర్గా స్వామి ఆశ్రమానికి వచ్చారు. ఈ పర్యటన గురించి ముందే తెలిసిన కొంతమంది చిన్మయ మిషన్ స్వామీజీలు కూడా ఆ సమయానికి ఆశ్రమానికి వచ్చారు. వారిలో స్వామి చిదాత్మానంద కూడా ఉన్నారు. విఠల్ బాబా గారు ఆశ్రమంలోనికి వచ్చి నేరుగా స్వామి వద్దకు వెళ్ళారు. స్వామి లేచి వారికి నమస్కరించి స్వాగతం పలికారు. విఠల్ బాబా గారు తిరిగి వెళ్ళినాక చిదాత్మ గారు స్వామి మీరు సామాన్యంగా ఎవరికి నమస్కరించరు కదా, విఠల్ బాబా గారికి నమస్కరించినారే అని అడిగారు. స్వామి నేనేం చేసేది నాయనా, ఆయనలో మా గురువుగారు కనపడ్డారు అని జవాబిచ్చారు. సత్యసాయి బాబా గారు కానీ, విఠల్ బాబా గారు కానీ, గోపాల్ బాబా కానీ, స్వామి శివానంద గారు కానీ సమాధి చెందటానికి కొద్ది రోజుల ముందర స్వామి శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డారు. వారు సమాధి చెందిన వార్త తెలిసినాక స్వామికి శారీరక ఇబ్బంది తగ్గేది. 2007 ఫిబ్రవరి 8, 9 తేదీల్లో పెద్దవడ్లపూడి గ్రామంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారి భక్త సమ్మేళనంలో శ్రీ దర్గా స్వామివారు సూక్ష్మ రూపంలో వెళ్ళి ఈ క్రింది సందేశాన్ని ఇచ్చినారు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కర్పూరము చూసేదానికి ఒకటిగా ఉన్నా రుచి వాసనల్లో తేడా ఉంటుంది. అదే మాదిరి పురుషులందరూ ఒకటిగా ఉండవచ్చు, కానీ పుణ్యపురుషులు వారి నడక దినచర్య వేరుగా ఉంటుంది. ప్రతి పురుషునికి సంసారం ఉంటుంది. ఈ సంసారం విషవృక్షం లాంటిది. రాగద్వేషాలు, ఈర్ష్య, ద్వేషము, లోభం, దర్పం, మోహం, మమకారం, లాభ నష్టాలు కలది. ద్వంద్వాతీతముతో నిండిన విషవృక్షం. ఈ విషవృక్షానికి అమృతం లాంటి ఫలాలు. అవి సజ్జన సాంగత్యం, కావ్యామృత రసపానము. వీటిలో ఏ ఒకటి దొరికినా వారు పుణ్యపురుషులు, రెండూ దొరికిన వారు ధన్యజీవి, ప్రేమమూర్తి, పూజింపదగినవాడు. సాధు సాంగత్యము మహాత్ములను దర్శించడమేగాక వారిని ప్రపంచానికి తెలిపి పామరులను కూడా తరించటానికి దారి చూపిన మహాత్ముల ముద్దుబిడ్డ శ్రీ భరద్వాజ గారు. శ్రీ దత్తాత్రేయుల వారి అవతారాలను వెలికితీసిన ధన్యజీవి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని ఆంధ్ర రాష్ట్రమేగాక అన్ని రాష్ట్రాలకు చాటి చెప్పిన అమృతమూర్తి శ్రీ భరద్వాజ. ఈనాడు ఆంధ్ర రాష్ట్రమంతటా శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని మందిరాలు వెలియటానికి కారణం శ్రీ భరద్వాజ మాస్టర్ గారు. ఒక సమయంలో హైదరాబాద్ రాజీవ్ రామకృష్ణ మిషన్ వారి పుస్తకాలు బాగా చదువుకున్న సందర్భంలో ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో స్వామి దర్శనమైనాక మాటల సందర్భంలో స్వామితో రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారని తాను పుస్తకంలో చదివిన విషయాన్ని ఒకటి ప్రస్తావించాడు. స్వామి ఉత్తర క్షణంలో అతని మనస్సులో నాటుకునేటట్లు రామకృష్ణ పరమహంస చెప్పినా నేను చెప్పినా ఒక్కటే అని చెప్పారు. ఇంకొక సందర్భంలో పుస్తకంలోనిది మస్తకంలోనికి రావాలి నాయనా అని చెప్పారు. 2007 మార్చి 16వ తారీఖున కడప శ్రీ రామకృష్ణ మిషన్ వారు ఒక మఠం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆహ్వానించారు. అక్కడ సభకు కలకత్తా నుండి 94 సంవత్సరముల ఒక పెద్ద స్వామి వచ్చారు. వారు స్వామిని చూచి శ్రీ గురుదేవుల గారికి నమస్కారములు అని చెప్పి సన్మానించారు. స్వామి ఈ క్రింది విధంగా చెప్పారు. రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ, రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ, రామకృష్ణ మనుబంధో రామకృష్ణ గుణసింధో, రామకృష్ణ యతిచంద్ర రామకృష్ణ యోగీంద్ర, రామకృష్ణ కరుణాత్మ రామకృష్ణ పరమాత్మ, రామకృష్ణ భవహర రామకృష్ణ అవతార, రామకృష్ణ మమ దైవం రామకృష్ణ మమ స్వరం, రామకృష్ణ మమ దైవం రామకృష్ణ కులదైవం, రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ, రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ. మఠం వారు పై కీర్తనను ప్రింట్ వేయించి తాళాలు డక్కీలు తీసుకుని కాసేపు భజన చేశారు. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథ్ మహారాజ్ కీ జై.